వెల్కమ్ టు రూట్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మన్నెగూడలో ఉంది. సో ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1. సో ఫుల్ వీడియో చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో ఈ హౌస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్. సో మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్, 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1. సో మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30 ఉంటుంది హౌస్ అండ్ డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. సో ఇది వచ్చేసి పార్కింగ్ అండి. సో మనం ఈజీగా ఇక్కడ ఒక 2 కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. సో మనకు గేట్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి సంపు ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి బోర్. సో చూడొచ్చు అండి, మనకు బయట కూడా మంచి డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ డోర్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి ఇది. సో ఇదంతా పార్కింగ్ అండి. సో మనకు పైన కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు, మంచి డిజైన్ ఉంది. సో ఇటు వచ్చేసి లాస్ట్లో మనకు వాష్ ఏరియా ఉంది. సో ఒకసారి రూమ్స్ చూద్దాం. సో ఇది వచ్చేసి హాల్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఉందండి మనకు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK ఉంది. సో టోటల్గా మనకు 5 BHK అండి ఇది 200 స్క్వేర్ యార్డ్స్లో G+1. సో హాల్ అయితే మంచి స్పేసియస్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది. సో ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. సో మనకి ఇక్కడ వచ్చేసి డైనింగ్ స్పేస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. సో ఇటు బయట వచ్చేసి వాష్ ఏరియా. వచ్చేసి వాష్ ఏరియా. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ అనేది. సో ఇది ఒక బెడ్రూమ్. సో ఈ హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో సాగర్ హైవే మన్నెగూడ నుంచి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1. సో ఒకసారి పైన రూమ్స్ కూడా చూద్దాం. సో ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అండి. సో బయట కూడా మనకు మంచి బాల్కనీ ఇచ్చారండి. సో మంచి స్పేస్ అయితే ఇచ్చారు బయట మనకు కూర్చోవడానికి. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనకు. సో ఇది వచ్చేసి హాల్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆర్చ్ ఇచ్చారండి ఏమన్నా ఫొటోస్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి కిచెన్. సో ఈ డోర్ వచ్చేసి మనకు బయట వాష్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ అండి ఇది. సో ఇది వచ్చేసి పూజ రూమ్. సో ఇది ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇది ఒక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1 5 BHK అండి హౌస్ ఇది. సో మనకు సాగర్ హైవే మన్నెగూడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకు టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 3300 SFT వస్తుంది. సో మనకు ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్. థ్యాంక్ యూ.